24 పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. సో ఈరోజు చెప్పబడుతున్న ఈ యొక్క వచనము మామూలుగా మనం డైలీ రొటీన్ గా ఉండే మన క్రైస్తవ సంఘాల్లో ఈ విషయాలు మనకి చెప్పరు. కాకపోతే ఇది చాలా ముఖ్యమైన విషయం. సో నేను చదువుతున్నానండి ఒకసారి. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారిని వశపరచుకొనలేదు, ఆయన మనుషుల అంతర్యములు ఎరిగినవాడు. ఇదే వచనానికి తర్జుమాలో చూస్తే బట్ జీసస్ డిడ్ నాట్ కమిటెడ్ హిమ్సెల్ఫ్ అంటు దెమ్ బికాస్ హీ న్యూ ఆల్ మెన్స్. అయితే యేసు వారికి తన్ను తాను అప్పగించుకోలేదు, ఎందుకంటే అతనికి మనుషులందరూ తెలుసు, మనుషుల అంతరంగం మొత్తం తెలుసు. ఈ వచనం చదివినప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అంతకుముందు 23వ వచనం జరిగింది ఏంటి అంటే, ఆయన పస్కా పండుగ సమయంలో యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన్ని చేసిన సూచక్రియలు చూసి ఆయన నామమందు విశ్వసించిరి. ఇప్పుడున్న మన క్రైస్తవం ఎక్కడ ఆగిపోయింది అంటే ఈ వచనం దగ్గర ఆగిపోయింది. ఎక్కడంటే 23వ వచనం. చేసిన సూచక్రియలను చూసి ఆయన నామమందు విశ్వసించిరి. ఆయన నామమందు విశ్వసించే దగ్గర క్రైస్తవం ఆగిపోయింది. 24వ వచనంలో చదివితే, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన తన్ని తాను వారికి అప్పగించుకొనలేదు, ఆయన మనుషుల అంతర్యములను ఎరిగినవాడు. ఇక్కడికి రాలేదు క్రైస్తవ్యం. ఇప్పుడు కొత్త నిబంధన జీవితం అని మనం చెప్పుకుంటున్నాం కదా, మనం పేరు పెట్టుకున్నాం కొత్త నిబంధన జీవితం ఇదని. ఈ కొత్త నిబంధన జీవితంలో ఉండవలసిన ముఖ్య లక్షణం ఏంటి అంటే 24వ వచనం ఏంటి అంటే, యేసు తనని అప్పగించుకొనలేదు. ఎవరికి అప్పగించుకొనలేదు చూడండి, ఆయన నామమందు విశ్వసించిన వారికి కూడా అప్పగించుకోలేదు. యేసు ఇంతకు ముందు ఏం జరిగిందో తెలుసండి, వాళ్ళు దేవాలయాల్లో వ్యాపారం చేస్తుంటే యేసు అక్కడికి వెళ్ళి ఆ దేవాలయాలను తోసేసి అక్కడ ఉన్నాయని చేసి తండ్రి యొక్క ఆలయాన్ని మీరు ఇలా చేశారని చెప్పి వాళ్ళ మీద కోప్పడి వచ్చారు. అక్కడ చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన కొన్ని సూచక్రియలు చూసి అనేకమైన జనసమూహం ఆయన దగ్గరికి వస్తా ఉంటే వాళ్ళు యేసు నామాన్ని విశ్వసించిన వారుగా ఉంటే, అయితే యేసు వారికి ఆయనను అప్పగించుకొనలేదు. ఇప్పుడు గమనిస్తూ ఉంటే యేసు ప్రభు ఈ భూలోకానికి తన్ను తాను అప్పగించుకోవడానికే వచ్చారు. ఆయన భూలోకానికి వచ్చిన తరువాత మనుషులు ఆయన నామమందు విశ్వసించారు. దేన్ని బట్టి? ఆయన చేసిన సూచక్రియలను బట్టి. ఈరోజు క్రైస్తవం ఎక్కడ ఆగిపోయింది అంటే, ఇదే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే యేసు హృదయాన్ని ఎరగని వారుగా ఉన్నారు క్రైస్తవులు. యేసు హృదయం ఒకలా ఉంది, కానీ క్రైస్తవం ఎలా ఉందంటే, చాలా మంది చెప్తారు మీరు ఇవ్వండి, ఇచ్చి చూడండి, మళ్ళీ తిరిగి మీరు పొందుకుంటారు, గ్యారంటీగా సూచక్రియలు జరుగుతాయి. అక్కడే ఆగిపోయింది క్రైస్తవం. అలాంటి అనేకులు యేసు నామాన్ని యేసు నామాన్ని విశ్వసించిన వారు ఉన్నారు, యేసు నామాన్ని అధికం చేసి చెప్పేవారు ఉన్నారు, యేసు నామాన్ని హెచ్చించేవారు ఉన్నారు, అనేకులు ఉన్నారు. కానీ వారికి యేసు తన్ను తాను అప్పగించుకోవడానికి ఇష్టపడలేదు. ఈరోజు మన సంఘం ఒకవేళ అక్కడ ఉంటే, ఎక్కడ విశ్వసించే వారుగా ఉన్నాము, యేసు నామాల్లో విశ్వసించే వారుగా ఉన్నాము, లేదా ఏదన్నా దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే వారిగా ఉంటూ అక్కడే ఉంటే, యేసు ఈ భూలోకానికి వచ్చింది ఏంటంటే తన్ను తాను మన కోసం అప్పగించుకోవడానికి వచ్చాడు. కానీ జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఆయన మనందరికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన హృదయం తాపత్రయపడుతుంటే, జనాలు ఏంటంటే ఈ రోజు ఇప్పుడు లేదా ఈ కాసేపులో ఏదో పొందుకోవాలని, అంటే పర్మనెంట్ గా కావాల్సింది జనాలు కోరుకోవట్లేదు. క్రైస్తవులను ఇప్పుడున్న క్రైస్తవులు పర్మనెంట్ గా కావాల్సింది ఏంటంటే దేవునితో పాటు, యేసుతో పాటు మనం కలిసి జీవించాలనేది, ఇది కోరుకోవట్లేదు. సో ఈ రోజు ఒక సూచక్రియో
లేదా మనకున్న సమస్యలు పోవడము, లేదా అక్కడితో విశ్వాసం ఆగిపోతా ఉంది. ఆ విశ్వాసాన్ని యేసు నామం పేరట మనం అందరం విశ్వసించి అక్కడితోనే ఆగిపోతున్నాం. ఒకవేళ అలా ఆగిపోతే యేసు ఏమంటున్నాడు తెలుసా? అయితే యేసు అందరిని ఎరిగినవాడు కనుక ఒకవేళ మన హృదయ అంతరంగాలు కంపల్సరీ, ఇక్కడ రాయబడిన వాక్యం ప్రకారం ఆయన మనుషుల అంతర్యంలో మన హృదయంలో ఉన్న ప్రతి భారము, ప్రతి ఉద్దేశము, ప్రతి తలంపు, ఒకవేళ ఈ రోజు మనం సంఘంలో ఉంటూ చాలా మంచి పేరుందో లేదా బాగా చెప్తున్నామనో లేకపోతే ఏదైనా ఆలోచన కలిగి ఉంటే నీ అంతరంగం మొత్తం తెలిసి యేసుకి, నీ అంతరం ఎరిగిన వాడు కనుక ఇక్కడ రాయబడిన వాక్యం, ఒకవేళ యేసు నామం పేరట నువ్వు విశ్వసించిన వాడు అయినా సరే ఆయన తన్ను తాను అప్పగించుకోండి. ఇంకా తర్వాత వాక్యం కూడా రాయబడి ఉంది. కానీ ఈ యొక్క కొత్త నిబంధన జీవితంలో ముఖ్యమైనది ఏంటి అంటే టెంపరీగా ఉండేవి కాదండి మనకు కావాల్సింది. క్రైస్తవం అంటే టెంపరీ కాదండి. ఈ లోకంలో జీవించినంత వరకే క్రైస్తవం కాదండి, చనిపోయిన తర్వాత కూడా దట్ ఈస్ ద పర్మనెంట్ డైరెక్ట్ గా సంబంధం. ఎందుకంటే నీ హృదయం ఆయనకి తెలుసు. ఒకవేళ నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉంటే, మనం దేవునితో సంబంధం కలిగి ఉంటే ఆయన హృదయం మనం ఎరిగిన వారుగా, లేదా ఆయన నామాన్ని ఉచ్చరించుతూ విశ్వాసం కలిగిన వారుగానే ఉండి అక్కడే ఆగిపోతాం. దానికన్నా ఇంకా మెట్టు ఎక్కాలి అంటే మనందరం హృదయాన్ని, ఆయన మన హృదయాన్ని అంతరంగాన్ని ఎలా తెలుసుకున్నాడో మనం ఆయన హృదయాన్ని తెలుసుకోవాలంటే ఆయన తను. థ్యాంక్ యూ బ్రదర్, నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి. See the John Gospel chapter 2 verses 23, 24 and 25. Your mic properly. Yes, brothers. Some of the unpopular verses in the Bible are there. బైబిల్లో అందరూ వాడుకునే వచనాలు కాకుండా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి బైబిల్లో. Unpopular words. One of the word is John Gospel 2:23 and 24 and 25. అందరూ పాపులర్ అంటే ఈ వచనాలు ఎక్కువగా ఉపయోగించినవి ఏవైనా ఉన్నాయంటే 2వ అధ్యాయం 23, 24. That because of the miracles he did in Jerusalem at the Passover celebration, many people were convicted that he was indeed the Messiah. అక్కడ ఆ యొక్క పండుగ సమయంలో ఏదో సూచక్రియలు చూసి ఆయన ఏమనుకుంటున్నారంటే మెస్సియా వచ్చారు అనుకుంటున్నారు. But Jesus did not trust them for the new mankind to the core. అయితే యేసు ప్రభు అలాంటి వారిని ఒప్పుకోలేదు. No one needed to tell him how changeable human nature is. No one. It is written like this. No one needed to tell him. ఎవరు ఆయన గురించి చెప్పడానికి లేరు. How changes able in the human nature. వాళ్ళ యొక్క ఏమంటారు మనుషుల యొక్క in other Bible what is written, what is inside the man. In Telugu also it is like this, what is inside the man. ఆంతర్యాలు చెప్పడానికి ఎవరూ లేరు. But in Living Bible says like this, how the mankind, the character changes. మనుషుల యొక్క వ్యక్తిగతం ఎలా మారుతుంది అనేది ఎవరు చెప్పట్లేదు. See, the huge number of believers are there because they seen the miracle, even they convicted he is the Messiah, referring the verses John Gospel 2:23. ఇక్కడ ఎంతో మంది విశ్వాసులు దేని బట్టి వచ్చారు అంటే
యేసు చేసిన సూచక్రియలను చూసి దాన్ని బట్టి ఎంతో మంది విశ్వాసులు వస్తా వచ్చారు ఇతను మెస్సయ్య అనుకుని. So whoever maybe in our midst also, because of the works of Jesus, we may believe in him. మనం కూడా ఏం చేస్తామంటే యేసు చేసిన పనులను బట్టి మనం యేసుని విశ్వసిస్తా వస్తాం. There is a huge number of believers are there in this world. ఈ ప్రపంచంలో చూస్తే ఎంతో మంది విశ్వాసులు మనకి కనిపిస్తూ ఉంటారు. See that his brother James, he used one word. It's shaking our heart. ఇది ఈ యేసు యొక్క ఆయన యొక్క బ్రదర్ని చూస్తే ఆయన ఒక వాక్యం ఒక వచనం చెప్పారు, అది మన హృదయాన్ని కదిల్చి వేస్తుంది. See that James chapter is written, even the Satan believed and shaking. ఈ విషయాన్ని సైతాన్ కూడా విశ్వసించింది. He also believed, right? ఆయన కూడా విశ్వసించాడు. See what is asking? See, even the devil believe and shaking. ఈ విషయాలు దెయ్యం కూడా ఒప్పుకుంది, వణికిపోయింది. See, here is written that James chapter 2 verse 19. James chapter 2 verse 19. Yeah, if Prasant brother comes, voice is clear. Prashant brother there. Yeah, your voice is okay, no issue. Prasant brother, what do you feel? Brother. Your voice okay? Okay. Yeah. That James chapter 2 verses 22. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. What is written? It's exactly written. See, sorry, verse 19. Verse 19. And you can read it. There is a believe, only one God. You believe. See, when you believe it, it is good. But you know one thing, even the devil believe and shaking. It is written. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, దేవుడు ఒక్కడే అని నీవు కూడా నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి అని రాయబడింది. See, in this festival, everybody is crocking that many of the crocking and other things, and they're making the sweet and everything is going on around the India. Are you believe this one word? There is only one God is there. Are you believe it? ఈ దినాన దీపావళి భారతదేశం అంతా కూడా జరుపుకుంటుంది, అనేకమైన టపాకాయలు వేసుకుంటూ స్వీట్లు పంచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఒక్కడే అని చెప్పి మనం అందరం నమ్ముతున్నామా? I'm asking the question, in your heart, the deep-rooted word is there, God is the Devan Oruvar Undante Vishwasikrai. Only one God. నీ ప్రభువుల గ్రంథంలో ఉందా దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగే దయ్యాలు కూడా నమ్మొచ్చు వణుకుచున్నాయి. See, அப்படி செய்வது நல்லது. అలాగ నమ్ముట కూడా మంచిదే. Dear brother, if you believe only one God, I tell you, it is good for you. ప్రియమైన సహోదరుడా, దేవుడు ఒక్కడే అని చెప్పి నువ్వు నమ్ముతున్నట్లయితే అది మంచిదే. But you know one thing, what is exactly written there? Even the devil believed. விசுவாசிகளும் விசுவாசித்து நடுங்குகின்றனர். అంత మాత్రమే కాదు, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. So, based on the John Gospel 2:23, there is so much of the people easily believe, right? ఈ యొక్క వచనం ప్రకారము అనేక మంది ప్రజలు దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నారు కదా. See, based on the John Gospel 2:23, seeing the miracles he has done in the village of Cana, then they have seen that the water became wine, and so many miracles Jesus was done on that. Because of that, they all believed.
అయితే యోహాను సువార్త 2వ అధ్యాయము ఆ కానా ఊరిలో పెండ్లి విందులో ఆయన చేసినటువంటి నీళ్లను ద్రాక్షరసంగా చేసినటువంటి అద్భుతాన్ని చూచి వాళ్ళందరూ దేవుణ్ణి ఆయన యందు విశ్వాసం ఉంచారు. But what is the burden God opened today is, the question is not arising, do you believe Jesus? The question is totally different. అయితే ఈ రోజున దేవుడు మనకి ఏమి నేర్పించాలని కోరుకుంటున్నాడంటే, అసలు ఏమి ప్రశ్నిస్తున్నాడంటే, నీవు యేసుని నమ్ముచున్నావా అని కాదు. The question is totally different. The question is Jesus believe you? ప్రశ్న వ్యత్యాసంగా ఉంది. అదేంటంటే యేసు నిన్ను నమ్ముతున్నాడా అనేది ప్రశ్న. See, here is written exactly. Jesus know what exactly inside the heart. That is the reason he is not at all trust. நம்பி இணங்கவில்லை. அப்படி இருந்தும் இயேசு எல்லாரையும் அறிந்திருந்தபடினால் அவர்களை நம்பி இணங்கவில்லை. యేసుక్రీస్తు అందరి యొక్క హృదయాంతరంగంలో ఎరిగిన వాడు కనుక ఆయన ఎవరికి తను అప్పగించుకోలేదు. See, the greatest word in the Bible, the second person in the Trinity want to entrust something to somebody. చూడండి, ఈ యొక్క గొప్ప విషయం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఇంట్రెస్ట్ గురించి రాయబడి ఉంది. No, God, the second person, திருத்துவத்தின் இரண்டாம் நபர் நம்பி இணங்க விரும்புகிறார். దైవత్వంలో రెండవ వ్యక్తి అయినటువంటి ఆయన నమ్మడానికి ఇష్టపడుతున్నాడు. Dear brother, this is the right time to speak this word. సమయంలో సరైన సమయము ఈ మాటను మనము ధ్యానించడానికి వినడానికి. Many of the Christians, they are like daughters of Attai. Ta this da that da ta. They have a hand like this. இறைவனிடம் கையேந்துங்கள் அவர் இல்லை என்று சொல்லுவதில்லை. They all doing like this, right? చూడండి, ఈ రోజుల్లో క్రైస్తవులు అందరూ కూడా ఏ విధంగా అయ్యారంటే జలగకు 2 కుమార్తెలు ఉన్నారు. ఇమ్ము ఇమ్ము ఇమ్ము, ఎప్పుడు చూసినా ఇమ్ము, నాకు ఇదివు అదివు ఇదివు అని చెప్పే అడుగుతున్నటువంటి సమాజం తయారైంది. So they believe God, they want to get something from God, right? దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారంటే దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకోవాలనే ఉద్దేశంతో నమ్ముతున్నారు. What they are seeking, they got it. Even that is the reason they are so happy. వారు ఎప్పుడైతే దాన్ని పొందుకుంటారో వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. We are not denying God is satisfied by heart, but that is a childish Christian faith. నేను దేవుడి మీ హృదయాన్ని తృప్తిపరచడం విషయంలో నేను తప్పు పడతలేదు, కానీ అది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఉండేటువంటి క్రియలు. If you have any need, you ask God, God will provide. Yes, definitely, but not at all. That step is not closing like this. నీకు ఏదన్నా అవసరం ఉంటే దేవుణ్ణి అడిగితే అవసరం తప్పకుండా తీరుస్తాడు, కానీ దానితో నువ్వు ముగించుకోకూడదు. So here is an amazing word. See the condition, no? The second step of walking in the faith means God need to entrust something in our hand. Understand? ఈ రోజున మనం వింటున్నటువంటి వాక్యంలో దేవుడు మనలో నమ్మేది ఒకటి కోరుకుంటూ ఉన్నాడు. See, here God, Jesus want to believe some people among us. మన మధ్యలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు నమ్మాలని కోరుకుంటున్నాడు కొంతమందిని. He want to interest. Why? Because the reason behind is he want to see the heart of a man. ఎందుకు ఆయన మనల్ని నమ్మాలని కోరుకుంటున్నాడంటే మన హృదయంలో ఏముందని తెలుసుకోవడానికి నమ్మాలనిపిస్తుంది. I really share the burden of God, my dear brothers and sisters. God doesn't have a body. ప్రియమైన సహోదరులారా, నేను ఈ రోజున దేవుని యొక్క హృదయం ఏంటో తెలుసుకుంటున్నాను. ఎందుకంటే దేవునికి శరీరం లేదు. God doesn't have a hand. ఆయనకు చేతులు లేవు. God doesn't have a leg.
శారీరకమైనటువంటి కాళ్ళు లేవు ఆయనకి. God is spirit. దేవుడు ఆత్మై ఉన్నాడు. So God want to travel. God want to use your tongue. God want to use your eye. God want to use your body as a temple and use and bless many. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన ఆత్మ ఉన్నాడు కనుక నీ శరీరాన్ని, నీ కళ్ళని, నీ చేతుల్ని, నీ కళ్ళను వాడుకుంటూ అనేకులను నీ శరీరం ద్వారా ఇతరులను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. Think about brothers, God is blessing your job, you have a money and you have a life is going very smooth. Don't satisfied on this place. Don't be stand on John Gospel 2:23. They all receive something from the Lord Jesus. Then they have appreciate, yes, he is a Messiah. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీకు ఒక మంచి ఉద్యోగం ఉంది, డబ్బులకు ఎటువంటి కొదువు లేదు, అంత సుఖంగా జీవిస్తున్నా, దాంతో తృప్తి పడిపోవద్దు. యోహాను సువార్త 2వ అధ్యాయం ఆయన చేసిన సూచక్రియలు చూసి నమ్మి సంతోషపడినట్లు అక్కడతో ఆగిపోవద్దు. No, it is another one step is there. Something God want to speak to you. Something God want to share his burden to you, my dear brother and sister. ప్రియమైన సహోదరి సహోదరుడా, దానితో ఆగిపోవద్దు. దానికంటే ముందున్నటువంటి ఒక్కొక్క మెట్టు అదేంటంటే తన హృదయంలో ఉన్న వాంఛను నీతి ద్వారా జరిగించాలని కోరుకుంటున్నాను. So that is the burden of this word, right? ఈ మాట యొక్క, ఈ వచనం యొక్క అర్థము భారం అదే కదా. Here is written, appadi irundum. So many people believe, so many people receiving the miracle, so many people receiving money, so many people receiving job, promotion, marriage, and everything they received. But appadi irundum, it starts like this. అనేక మంది ప్రజలు వివాహాన్ని అడిగి పొందుకున్నారు, ఉద్యోగాన్ని పొందుకున్నారు, పనులు పొందుకున్నారు, అనేకమైనటువంటి కార్యాలు దేవుని యొద్ద నుంచి పొందుకున్నప్పటికీ కూడా ఆ వచ్చిన ఏ విధంగా ప్రారంభమవుతుంది, అయినప్పటికీ అని ప్రారంభమవుతుంది. See, it is exactly the festival of Passover. ఇది ఎలాగుంటదంటే పస్కా పండుగ లాంటి వాదిగా ఉంది. కరెక్ట్. Celebration mood, right? The celebration mood. Celebration mood. Everybody having a celebration mood. Diwali mood, right? అందరూ కూడా పండుగ జరుపుకోవాలన్న ఉత్సాహం, అలాగే పస్కా పండుగను జరుపుకోవాలనేటువంటి ఉత్సాహంతో ఉండిపోయారు. Then they all in Jerusalem, the safer place, peace and quiet, right? వాళ్ళందరూ కూడా యెరూషలేముకి వెళ్ళిపోయారు పండుగ జరిగించుకోవాలని. ఈయనైతే ఒంటరిగా ఉన్నాడు. See the celebration mood. They all in the covered place of a peaceful place, the Jerusalem, and also they seen the miracle of Jesus in their life, in others' life also. చూడండి, వారు యెరూషలేములో సమాధానం కలిగినటువంటి ఆ పండుగను జరిపించుకోవాలనేటువంటి జరిపించుకోవాలని ఉత్సాహంతో ఉన్నారు. అదే విధంగా అక్కడ ద్రాక్షారసాన్ని చేసినటువంటి క్రియను కూడా చూశారు వాళ్ళు. They enjoy the miracle of Jesus in their own life. వారి యొక్క సొంత జీవితాల్లో యేసుక్రీస్తు యొక్క మహాద్భుత కార్యాలు కూడా అనుభవించారు. It is not one person, it is talking about many, అనేకర్. ఒకళ్ళ గురించి రాయబడలేదు, అనేకులు అని రాయబడి ఉంది. See, is it your condition, brother? You are safe from the very big danger. God has given the seat for your child. God bless your work. You have so much of money now. Is it your condition, brother? ప్రియమైన సహోదరుడా, వారికి లాగానే నీవు కూడా, నీ స్థితి కూడా ఉందా? దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు, నా పిల్లల్ని బాగా ఆశీర్వదించాడు, మాకు ఎటువంటి కొదువు లేదనేటువంటి స్థితిలో ఉండిపోయావా? You have a good church like Jerusalem, peaceful church, not asking anything, no burden, so many freedom in the church. అట్లాగే యెరూషలేము అనుభవాన్ని కలిగి ఉన్నావా? సమాధానమైనటువంటి జీవితము, ఎవరి దగ్గర ఏది కూడా అడగట్లేదు, అట్లాంటి సంఘాన్ని కలిగి ఉన్నానని దాంతో ఆగిపోతున్నావా? తృప్తి పడుతున్నావా? But you know one thing, the next word, appadi irundum, what is in Telugu? బ్రదర్ ఎత్తన వచ్చింది బ్రదర్. John Gospel 2:24. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. అయితే
అని రాయబడి ఉంది. Aite. Hello. It is touch your heart. Everything Jesus done for you. You also praising and worshiping. Lord Jesus, thank you for all the things you have done for me. Many of the things Jesus done for you. Yeah, many of the things Jesus done to you and your family. నీ కుటుంబ జీవితంలో నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు అనేకమైన కార్యాలు జరిగించారు. Even అయితే అప్పుడు ఇరుందు జరిగించినప్పటికీ కూడా అయితే you know one thing, Jesus know everybody. That is the reason எல்லாரையும் அறிந்திருந்தபடினால் కనుక యేసు అందరిని ఎరిగిన వాడు కనుక then அவர்களை நம்பி இணங்கவில்லை. ఆయన తనను వారి వశమున చేసుకొనలేదు. See the condition brothers. Jesus want to do something. Jesus want to speak something. Jesus want to share his heavy burden to somebody, but Jesus decided, no, I am not interested in anything to these people. యేసుక్రీస్తు ప్రభువారు నీ ద్వారా ఏదో ఒక కార్యాన్ని చేయాలని కోరుకుంటున్నాడు. నీ ద్వారా ఏదో ఒకటి మాట్లాడాలని కోరుకుంటున్నాడు. నీ ద్వారా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు ఇతరులకి. కానీ నీ మీద నమ్మకం లేనటువంటి వాడు ఉన్నావు కాబట్టి ఆయన God want to great things in the AP, but God is seeing all the hearts. Then he decided, no, I am not able to interest anything to anybody. దేవుడు ఆంధ్రలో ఏదో ఒక కార్యం చేయాలని కోరుకుంటున్నాడు. కానీ మనందరి హృదయాలు చూసి లేదు. So somebody is so much of burden sitting in the room crying and so much of pain in the heart. God seen as a shepherd, he seen the heart of the flock. Then he decided give the same burden to some of us who are hearing today. But Jesus come to our home and he see our face and heart is fill up some other thing. That is the reason God was not able to spoke the sister on that day. సంఘ కాపరిగా ఉండి సంఘంలో ఉన్నటువంటి గొర్రె పిల్లల కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నటువంటి సహోదరుని చూసి ఇలాంటి భారం కలిగి ఎవరైనా ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గరకు వచ్చి చూస్తే మన హృదయాన్ని మన ముఖాన్ని చూడగానే వీరిలో ఆ భారం లేదు, వేరే ఒకటి ఉందని చెప్పి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. God is waiting to speak only one encouragement to that family. So he decided to see any other having that same mind, but all are involving their family matters, all are involving earning the money, all are involving other affairs, but nobody is able to understand his burden. That is the reason it is written, அவர்களை நம்பி இணங்கவில்லை. pathetic condition, right? చూడండి ఎంత దుఃఖకరమైనటువంటి విషయమో. ఏదో ఒక కుటుంబాన్ని ఆదరించాలని దేవుడు కోరుకొని భారం కలిగిన వ్యక్తిని చూసి ఇంకొకరు ఎవరైనా సహోదరుడు ఇలాంటి భారం కలిగి ఉన్నాడని చూడడానికి వస్తే అందరూ వారి కుటుంబాల గురించిన భారము, వారు డబ్బు సంపాదించేటువంటి కార్యాల్లోనే మునిగిపోయారు తప్ప అలాంటి భారం లేకపోవటాన్ని చూసి ఆయన తను వారిని వశము చేసుకొనలేదు. See, somebody seeking for the new covenant life, new covenant church in your area. So much of burden they are seeking. So depressed on the old way, old wine, and the pastor's attitude. Many of the people so much of depressed, but they don't know where they get this truth. So God also wants to give the way to them. But in our midst, God is coming and seeing all the people. And we are all busy on our own affairs.
And see, are so much I'm happy. Why? Because we believe we got something. We are blessed. So much I'm happy. Hallelujah. But God is saying, anybody is having the burden to take this gospel to the next generation? అయితే ఏదో ఎవరో ఒకరు పాత జీవితాన్ని విసుగుపోయి పాస్టర్ ద్వారా ఆ పాత క్రైస్తవ జీవితం జీవించి విసుగుపోయటం ద్వారా క్రొత్త నిబంధన జీవితాన్ని జీవించాలని వాంఛ కలిగి కోరిక కలిగి ఉంటే ఆ వ్యక్తికి మన ద్వారా సువార్తను ప్రకటించాలని మన దగ్గరకు వచ్చి ఆయన చూస్తే మనం అందరం సొంత పనుల్లోనూ సొంత కార్యాలను మునిగి తేలిపోతూ ఆయన క్రొత్త ద్రాక్షారసమైనటువంటి క్రొత్త నిబంధన జీవితాన్ని ఇతరులకు ఇవ్వలేకపోతున్నాడు. మన dear families and dear brother, are you satisfied receiving something from Jesus, or able to grow to Jesus, believe and entrust something to you? మన సహోదరుడా సహోదరి, నీవు పొందుకున్నటువంటి మేలులు ఆ ఆశీర్వాదాలు బట్టి తృప్తి పడిపోయి ఆగిపోతున్నావా? కానీ యేసు ప్రభువు వారు నీ ద్వారా ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాడని గమనిస్తున్నాను. So much of burden of worldly things, money matters, and worldly put the burden. I don't have a home, I don't have money, I don't have a saving. These are the things, is so much of burden in your heart, brother and sister. ప్రియమైన సహోదరుడా, నీ హృదయంలో అంతా ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీదే నువ్వు ఆశలు కలిగి ఇబ్బంది పడుతున్నావా? డబ్బులు ఏం లేవు, సంపాదించలేదు, 4 రాళ్ళు వెనకాల లేదు, ఏం సేవింగ్స్ లేవు, ఏంటి మా పరిస్థితి, వీటిలో నేను మునిగి తేలుతున్నావా? Otherwise, God's name must be glorifying in my life. I want to take the burden of Jesus. I want to take the burden of the church. This is the thing it is going in your life, brother and sister. లేక నా దేవుని కొరకు నేను వాడబడాలి, సంఘంలో ఉన్నటువంటి భారాన్ని ఇతరులకి చెప్పాలి, ఈ దేవుని యొక్క హృదయాన్ని నేను ఇతరులతో పంచుకోవాలనేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావా సహోదర సహోదరి? Exactly, verse 25 says like this: மனுஷருக்குள் உள்ள இருப்பதை அவர் அறிந்திருந்தபடினால் மனுஷரை குறித்து ஒவ்வொருக்கும் அவர் சாட்சி கொடுக்க வேண்டியதா இருக்கவில்லை. John Gospel 2:25. సువార్త 2:25 వచనంలో గనుక ఎవడను మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యం అక్కర్లేదు, ఆంతర్యం ఎరిగినవాడు. Think about what exactly the expectation God seeing inside our heart. What is the meaning of that word? చూడండి, ఈ యొక్క అర్థం ఏంటి? మనుష్యుని యొక్క అంతరంగం ఎరిగిన వాడు అంటే అర్థం ఏంటి? What is God expect? What is needed there? It is not faith. That is already is there, right? దేవుడు అక్కడ ఏది ఎదురు చూస్తున్నాడు? విశ్వాసాన్న కాదు, ఆల్రెడీ విశ్వాసం కలిగి ఉన్నాం, మరి ఇంకేం ఎదురు చూస్తున్నాడు ఆయన? More than that, what God expected? దానికంటే ఎక్కువగా ఏది ఎదురు చూస్తున్నాడు అక్కడ? So something he not expect he is 100 tons. No, he expected 1 milligram, right? I think like this. 100 kilo God is not expected. Maybe he expected in our heart very small little, right? Expectation. దేవుడు మన హృదయం నుంచి ఏం ఎదురు చూస్తున్నాడంటే 100 కిలోలది ఏదో ఎదురు చూడలేదు, జస్ట్ 1 గ్రామ్ ఎదురు చూస్తున్నాడు. So one day that one fish taking a 1 coin and putting inside, and Peter go and take that coin, that exactly the fish having a small place in the whole life, some time for Jesus. That exactly same thing God expected among us. Jesus entrusted the 5 rupee coin, for example, to that fish, right? చూడండి, ఉదాహరణకి చెప్తా ఉన్నాను, అంత మాత్రమే కాదు. ఒక చేప 2 కాయలు మింగింది. ఎందుకో తెలుసా? యేసు ప్రభు యొక్క తర్వాత పేతురు యొక్క ట్యాక్స్ కట్టడానికి అది సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాము. చూడండి, యేసు ప్రభు వారు దేనిని ఎదురు చూస్తున్నాడో చూడండి, అది కలిగి ఉన్న దానిని. There is another one place, the donkey is there. Jesus want to travel, use that drawing on Bethesda, Bethania to Jerusalem. He used that donkey's life on the small part, right? చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు బేతనియా నుంచి యెరూషలేముకు ప్రయాణం చేయాలని కోరుకుని ఒక గాడిద పిల్లను కోరుకున్నప్పుడు ఆ యొక్క గాడిద పిల్ల జీవితం ప్రభువుకు ఉపయోగపడింది చూసారా? அவர்களை நம்பி அந்த மீனை நம்பி அந்த பணத்தை வாயில கொடுத்தார்.
அந்த கழுதையை நம்பி தன்னையே முழுமையாய் ஏறி உட்கார்ந்தார். Right? చూడండి, ఆ చేపని నమ్మి దానికి 2 కాయిన్స్ దాని కడుపులో పెడితే అది తప్పకుండా తిరిగి ఇచ్చింది. అదే విధంగా ఆ గాడిదని నమ్మి ఉండటాన్ని బట్టి అది తను ప్రయాణం చేయడానికి కూర్చొని ఇచ్చింది. Today burden is totally different, brothers. We are not asking, are you believing Jesus? No, the question is totally different. Is Jesus believe in you, brother and sister? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజు అడిగేటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? నీవు దేవుణ్ణి నమ్ముతున్నావు, యేసు మీద నీకు నమ్మకం ఉందా అని అడగట్లేదు. ఈ వ్యత్యాసంగా అడుగుతున్నాడు, యేసు ప్రభు వారు నీ మీద నమ్మకం ఉందా యేసు ప్రభు వారికి అని అడుగుతున్నాడు. I have 2-3 years of 10 years of 12 years of 13 years of experience walking with God. You may hearing many messages. At no place ask this question to you. I am very much confident on that. ఒకవేళ నేను 10 సంవత్సరాల నుంచి క్రైస్తవుడిగా ఉన్నాను, చాలా మెసేజ్లు వింటున్నాను, అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి ఆయనకి నా మీద నమ్మకం ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో, అది శాంతం తప్పు. No, శాంతం తప్పు இல்ல. No, you are not at all receive that this type of messages anywhere. నీవు ఇట్లాంటి ప్రసంగాన్ని ఎప్పుడు కూడా ఎవరి ద్వారా కూడా వినలేదు. Everybody speak, you believe in Jesus, but we are speaking Jesus to believe. See the total difference of a new covenant life. చూడండి, క్రొత్త నిబంధన జీవితం యొక్క వ్యత్యాసం చూసారా? అందరూ నువ్వు యేసుని నమ్ముకో, యేసుని నమ్ము అని చెప్తా ఉంటారు, కానీ మనం యేసు నిన్ను నమ్ముతున్నాడా అని అడుగుతా ఉండేటువంటి. We need to have a life to Jesus to believe in us and interested something to us, right? యేసుక్రీస్తు ప్రభువారు మన మీద నమ్మకం ఉంచేటట్లుగా, ఆయన మన మీద ఇంట్రెస్ట్ ఉండేటట్లుగా మనం నడుచుకోవాలని కోరుతున్నాడు కదా. What is exactly the heart Jesus looking? That Psalm chapter 73 verse 25. చూడండి, వారు ఏమి ఎదురు చూస్తున్నాడంటే కీర్తన గ్రంథము 73వ కీర్తన 25వ వచనం. This is exactly the Jesus seeking. It exactly meaning Jesus want to see the heart is like this. యేసుక్రీస్తు ప్రభువారు ఒక అర్థం ఏంటంటే ఆయన ఏదో ఎదురు చూస్తున్నాడో చూద్దాము ఈ విషయంలో. See Psalm chapter 73 verse 25. பரலோகத்தில் உம்மை அல்லாமல் யார் எனக்கு உண்டு, பூமியிலேயும் உம்மை தவிர வேறே விருப்பம் இல்லை. చూడండి, కీర్తన గ్రంథము 73వ కీర్తన 25వ వచనము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు, నీవు నాకుండగా లోకంలో అనేది ఏదియూ నాకు అక్కర్లేదు. Here is the word Jesus is looking. Somebody's heart saying like this. பரலோகத்தில் உம்மை அல்லாமல் யார் எனக்கு உண்டு? No one Lord, no one. The pure love, the pure devotion, the pure love. பரலோகத்தில் உம்மை அல்லாமல் யார் எனக்கு உண்டு? పరలోకమందు ఎవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదు అనేటువంటి ఏ వ్యక్తి అయినా ఉన్నారేమోనండి దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీవు తప్ప, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి హృదయం తప్ప నాకు ఏది అవసరం లేదు అనేటువంటి వ్యక్తి ఉన్నాడా అని ఎదురు చూస్తున్నాడు. Lord, భూలోకத்தில் உம்மை தவிர வேற விருப்பம் இல்லை ஆண்டவரே. మనం ఏ స్థితిలో ఉండాలంటే, ప్రభువా నీవు నాకు ఉండగా ఈ లోకంలో నాకు ఇంకేది అవసరం లేదు అనే వాళ్ళని ఎదురు చూస్తున్నాడు. Jesus, John Gospel 2:23, Jesus done a great miracle in their life, but Jesus expecting something. They need to be wholeheartedly loving him, right? అయితే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 2:23 వచనంలో సూచక్రియ చేశారు, వాళ్ళందరూ విశ్వసించారు. కానీ యేసు ప్రభువారు దానికంటే మన దగ్గర నుంచి ఒకటి ఎదురు చూస్తా ఉన్నాడు, ఆయన మనల్ని నమ్మేస్తున్నాడా లేదని. Dear brother and sister, this word will break your heart today. Jesus want to believe you, brother. Jesus want to believe you, sister. మన సహోదరుడా, ఈ వార్త నీ హృదయాన్ని బద్దలు కొడుతుంది. అదేంటంటే, ప్రభువు నిన్ను నమ్మగలుగుతున్నాడా సహోదరుడా? ప్రభువు నిన్ను నమ్మగలుగుతున్నాడా సహోదరి? The greatest burden of Jesus is nothing. He wants the pure devotion, like a lover expected the another
lovable person, right? Nothing else, brother. ప్రభువారు మన దగ్గర నుంచి ఏది ఎదురు చూడలేదు కానీ ఇద్దరు ప్రేమికులు ఏ విధంగా ఒకరినొకరు ప్రేమించుకుంటారో, ప్రియురాల మీద ప్రియుడు ఎంతగా ప్రేమ ఉంటారో ఆ విధంగా ప్రియుడి మీద మనం అంత ప్రేమగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. That the Garden of Gethsemane, Jesus is looking his disciple, asking him, can you pray with me? Can you share my burden with me? Can you pray with me? See the condition of a God who want to believe his people. చూడండి, గొల్గోతా ఈ యొక్క గెత్సెమనే అనేటువంటి తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధమైనటువంటి స్థానానికి వచ్చాడు చూసారా? నా కొరకు ప్రార్థించగలరా? ఒక నిమిషమైనా, ఒక్కసారైనా నా కొరకు ప్రార్థించగలరా అని తన శిష్యుల్ని ఆ విధంగా అడిగేటువంటి స్థితికి వచ్చాడు. When our heart is full devotion in Christ, உலகத்தில் உண்மை இல்லாமல் யார் எனக்கு உண்டு? When we come to this place, உலகத்தில் உண்மை தவிர வேறே when we come to this place, I tell you in the name of Jesus, he pour out his spirit, he share his burden, and the life is so gracious, like a donkey is walking on the road of Jerusalem. కాబట్టి మనము పూర్ణముగా ఆయన కొరకే నేను జీవించాలి అనేటువంటి ఆయన్నే మనం ఇష్టపడి ఉన్నట్లయితే, నీవు తప్ప నాకు ఇంకా ఏది వద్దు అనేటువంటి మనం ఆ స్థానానికి వస్తే ఆయన తప్పకుండా తన ఆత్మ చేత నింపి తన ఆత్మను పరిపూర్ణంగా ఇచ్చి ఏ విధంగా చేపను ఏ విధంగా గాడిదని వాడుకున్నాడు ఆ విధంగా నిన్ను తన కొరకు వాడుకోవాలని కోరుకుంటున్నాడు. So many donkeys are walking on the same road, that taking a burden of their own business, family, future, money, debt, all the things. But here is another one donkey is carrying it, the second person in the Trinity. The whole burden, it is on the back of the donkey. Brother, this is the greatest life, I tell you. మన సహోదరుడు రోడ్డు మీద అనేక మంది గాడిదలు వెళుతూ ఉన్నాయి. ఆ గాడిదలని తమ సొంత భారాన్ని మోస్తూ తన కుటుంబం కోసం, డబ్బుల కోసం, పదవుల కోసం సొంత గాడిదలు సొంత పనులు మోసుకొని వెళుతున్నాయి. కానీ ఒక్కొక్క గాడిద త్రిత్వములో రెండవ భాగమైనటువంటి యేసుక్రీస్తును మోయడానికి ఇష్టపడింది. తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంది. Not samarpinje, taking a burden, the whole burden of Jesus, it is on that donkey. యేసుక్రీస్తు త్రిత్వములో రెండో వ్యక్తి అయినటువంటి ప్రభువారి యొక్క హృదయ భారమంతా కూడా ఆ డాంకి మోయగలిగింది ప్రభుని. Here is written that Psalm chapter 73 verse 26 says, என் மாம்சமும் என் இருதயமும் மாண்டு போகிறது, தேவனே என்றென்றைக்கும் என் இருதயத்தின் கண்மலையும் என் பங்குமா இருக்கிறார். చూడండి 26వ వచనం, నా శరీరము 70 కీర్తన గ్రంథము 73వ కీర్తన 26వ వచనం, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయం నాకు ఆశ్రయ దుర్గమును స్వాచ్ఛమునై ఉన్నాడు. He is my partner, my heart, my burden, everything is putting out. I take the burden of my partner. ఆయనే ఆశ్రయ దుర్గము, నా స్వాచ్ఛమై ఉన్నాడు, నా భాగమై ఉన్నాడు, సమస్తములో నా భాగమై ఉన్నాడు. He is my rock, அவரே என்னுடைய கண்மலை. I want to take his burden. నాకు కొండై ఉన్నాడు కనుక ఆయన భారాన్ని నేను అనుకుంటున్నాను. So one day I thought like this, all the worldly burdens put me so much of discouragement. All the worldly fear, the goal and the aim and the problems put me in one corner. When I take a burden of Jesus, when I take a burden of the church in my heart, my spiritual life is growing, my joy is growing. I tell you, brother, this is the greatest life. సోదరులారా, హృదయంలో ఈ లోకంలో ఉన్నటువంటి భారాలు, బంగారం గురించి అనేకమైన భారాలు నన్ను ఒక మూలకు నెట్టేసాయి. ఆ సమయంలో నేను ప్రభు యొక్క భారాన్ని, ప్రభు సంఘం గురించినటువంటి భారాన్ని నేను మోయటాన్ని బట్టి నేను ఆత్మీయంగా ఎదుగుదల కలిగి ఉన్నాను. I take all my burdens to my partner. Please take care my life, my future, my children, everything. I want to take your burden, my dear partner. I want to take your burden. Then my life is totally changed. అప్పుడు ఆ సమయంలో
ప్రభుత్వం ప్రభా నేను నీ భారాన్ని మోస్తాను, నీవు నా కుటుంబ భారాన్ని, నాకు కలిగిన ఉన్న భారం అంతా నువ్వు మొయ్యి అని చెప్పి నేను ఎప్పుడైతే ఆయన భారం మొయ్యటాన్ని ప్రారంభించానో నా ఆత్మీయమైన జీవితం చాలా ఆనందంగా. I love you so much. I take care your burden. Then my life is so lot of changes. That is exactly the new covenant life. ఎప్పుడైతే నా భారాన్ని ప్రభు భారాన్ని నేను మోసానో అప్పుడు నా జీవితంలో అనేకమైన మార్పులు కనబడ్డాయి. అదే క్రొత్త నిబంధన జీవితం. When I hand over my life, அவர் உங்களை விசாரிக்கிறவர் ஆனபடினால் உங்கள் கவலைகள் பாரத்தை எல்லாம் அவர் மீது வைத்து விடுங்கள், உங்கள் பாரங்களை அவர் மீது வைத்து விடுங்கள். ఆయన మన యందు మనల్ని ప్రయాసపడి ప్రతి భారము ఆయన మీద వెయ్యండి ప్రభు అడుగుతా ఉన్నాడు. கர்த்தர் மேல் பாரத்தை வைத்து விடு, அவர் உன்னை ஆதரிப்பார், நீதிமானுடைய காலை தள்ளாட ஒட்டார். నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నీ బ్రదర్ మరొకటి చల్లంగది. கர்த்தர் மேல் பாரத்தை வைத்து விடு, యెహోవా మీద నీ భారము మోపము, அவர் உன்னை ஆதரிப்பார், నిన్ను ఆదరించువాడై ఉన్నాడు. அவர் நீதிமானுடைய காலை தள்ளாட ஒட்டார். ఆయన నీతిమంతుల కాలును జారనివ్వడు. அவர் உங்களை விசாரிக்கிறவர் ஆனபடினால் ఆయన మిమ్మల్ని గురించి పట్టించుకునే వాడుగా ఉండటాన్ని బట్టి உங்கள் கவலைகள் எல்லாம் அவர் மீது வைத்து விடுங்கள். మీ యొక్క చింత యావత్తు ఆయన మీద వేయండి. Then you know one thing, the partner will take care of everything. See the condition of the John Gospel 2. Jesus want to share his burden to you, but you have something in your head. You are taking your own life. You are taking like this. He is not at all believe. He is not at all able to share anything, right? చూడండి, యేసుప్రభు వారు తన భారాన్ని మన మీద మోపాలని కోరుకుంటుంటే యోహాను సువార్త 2వ అధ్యాయం మనం గమనించినట్లుగా మనం ఏదేదో భారాలు కలిగి ఉండటాన్ని బట్టి మన మీద ఆయనకు నమ్మకం లేదు కాబట్టి ఆయన మనకి ఏ పని ఏ భారము పెట్టలేకపోతున్నాడు. God want to open his word and depth to you, but you want to become a very big person in your job or in your area. Jesus stopped the revelation about that word. Why? Because your heart is totally going somewhere else, right? ప్రభు తన వాక్యంలో ఉన్నటువంటి లోతైన మర్మాలు నీకు తెలియచేయాలని కోరుకున్నాడు. కానీ నీవు ఈ లోక సంబంధంలో నీ ప్రాంతంలో నువ్వేదో గొప్పవాడవ్వాలని నీ యొక్క ఆలోచనలన్నీ వేరే విధంగా ఉండటాన్ని బట్టి ఆయన తన వాక్యముల ప్రత్యక్షతను నీకు అనుగ్రహించలేకపోతున్నాడు. God want to use build many new covenant churches where you are living in your area, but you have concentrating some other things, some unwanted things, and satisfying your flesh, your eye. Everything is you are so much of addicted something. Then exactly John Gospel 2 it is written, exactly is written, இயேசு எல்லாரையும் அறிந்திருந்தபடியினால் அவர்களை நம்பி இணங்கவில்லை. నీ ద్వారా కొత్త నిబంధన సంఘాలు ప్రభు ఏర్పాటు చేయాలని మీ ప్రాంతాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరిక కలిగి ఉంటే, కానీ మన సొంత శరీరాలని తృప్తిపరచుకుంటూ మన యొక్క కళ్ళ ద్వారా వచ్చేటువంటి లస్ట్ని వీటన్నిటి ద్వారా మనం తృప్తిపరచుకుంటూ మనము ఏ స్థితిలో ఉన్నట్టు యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నటువంటి స్థితిలోనే ఉన్నాము. God want to confess something to the man or to God and reconcile something, but you not at all listening the voice of God. Then God is telling his heart is not with me. He is not loving me that much. So I am not able to believe in this person. దేవుడు మనుషులతో సమాధాన పడమని దేవునితో సమాధాన పడమని ఎంత ప్రేరేపించినప్పటికీ కూడా ఆ మాటకు లోపడకుండా ఉండడాన్ని బట్టి I want to ask one question and close it. Do you know the Chief Minister of Andhra, Jagan Mohan Reddy Garu? నేను ఒక ప్రశ్నతో ముగించబోతున్నాను. మీ అందరికి మీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు? The second question is, Mr. Jagan Mohan Reddy Garu, Chief Minister of Andhra, know you personally? ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి
నీవు ఎవరో వ్యక్తిగతంగా తెలుసా? Is the Jagan Mohan Reddy Garu ready to share his burden to you today? Answer this question. ఒకవేళ నీవు ఆయనని ఎరిగి ఉన్నట్లయితే ఆయన తన యొక్క హృదయ భారాన్ని నీకు పంచాలని కోరుకుంటే నువ్వేం జవాబు చెప్పగలవు? This is the same way I am answering the another question. Do you know Jesus? నేను ఇంకొక ప్రశ్న ఇస్తున్నాను. యేసు ప్రభు అంటే ఎవరో నీకు తెలుసా? Jesus know you, brother, sister? యేసు ప్రభు వారికి తెలుసా నువ్వెవరవో సహోదరి He's సహోదరు? ready to share his burden to you now today. ఒకవేళ ఎరిగి ఉన్నవాడైతే ఆయన హృదయంలో భారాన్ని నీతోనూ పంచుకోవాలని కొంటున్నాడు అన్న విషయం నీకు తెలుసా? If you are not answered properly in this question, I tell you, brother, your heart is need to divert to one point, loving Jesus. That's all. ఒకవేళ ఈ ప్రశ్నలకు నీ దగ్గర జవాబు లేకపోతే నువ్వు యేసయ్య సైడ్ నువ్వు తిరగవలసినటువంటి అవసరం ఎంత ఉంది? One young girl want to give one rose to some boy, but he was not able to catch the train and bus. The morning he was catching the rose in the hand. Evening 4 o'clock only that girl able to see that boy, but the total rose is totally everything is gone. Even then that girl is giving to the boy. You know one thing, the boy is seeing nothing, fresh and rose. No. The love and care she was taking off till morning this day, right? The same way. అయితే ఒక లవర్ తన ప్రియుడికి ఒక రోజు పువ్వుని నాలుగు గంటల వడిలిపోయింది. అయినప్పటికీ కూడా అది ఇవ్విస్తూ ఉంటే అతడు పువ్వును చూడలేదు కానీ ప్రియురాలు యొక్క హృదయాన్ని చూశాడు. That boy is not seeing that quality of the rose, but there is no rose, only combo is there. But see the love and care. Exactly. This story is applicable our lover Jesus also. అయితే ఆ ప్రియుడు ఆ పువ్వు ఫ్రెష్ గా ఉందా లేదా అని చూడలేదు. ఆ పువ్వు అంతా రాలిపోయింది. ఒక ఆ అడుగులో ఉన్నట్టు పట్టుకున్న అదొకటే ఉంది. అదేమంటారు దాన్ని, ఆ పుల్ల ఒకటే ఉంది. పువ్వు అంతా రాలిపోయింది. కానీ ఆ ప్రియురాల యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. అదే విధంగా మన జీవితాలకి మన ప్రియుడైన యేసు మీద ఎంత ప్రేమ ఉందని ఎదురు చూస్తున్నాడు. John Gospel 2:25 மனுஷருக்குள் உள்ளிருப்பதை அவர் அறிந்தபடினால் மனுஷரை குறித்து ஒருவருக்கும் சாட்சி கொடுக்க வேண்டியதா இருக்கவில்லை. ஆமென். యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో ఆయన మనుషులందరి హృదయంలో ఎరిగిన వాడు కనుక ఆయన తనను ఎవరిని వశం చేసుకొనివ్వలేదు. చెప్పిన వాక్యంలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం బ్రదర్ కిరణ్ బ్రదర్ చెప్పిన దాన్ని బ్రదర్ ఇంకా ఎలాబరేట్ గా చెప్పగలిగారు. అంటే మనం ఒక మనిషి యొక్క అంతరంగాన్ని, అంటే ప్రతి ఒక్క పర్సన్ గురించి ప్రపంచంలో ఎంతమంది మనుషులైతే ఉన్నారో వాళ్ళ యొక్క అంతరంగంలో ఏమేమి ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళు ఏం చేస్తారు అన్నది కూడా తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి దేవుడు. ఆయనకి శరీరధారి కాదు, అంటే ఆయనకు ఒక రూపం అనేది లేదు. అలాగే ప్రపంచంలో ఎవరు సాతాను కూడా ఒప్పుకున్న ఒకే ఒక వ్యక్తి దేవుడు అన్నమాట. అలాగే యాకోబులో ఉంది అలాగా. కాబట్టి దేవుడి గురించి మనం తెలుసుకున్న దానికన్నా దేవుడు మన గురించి తెలుసుకున్నది ఎక్కువ. అంటే ఇప్పుడు బ్రదర్ చెప్పారు చిన్న ఎగ్జాంపుల్, ఒక చీఫ్ మినిస్టర్ కి, మనకి చీఫ్ మినిస్టర్ తెలిసేమో కానీ చీఫ్ మినిస్టర్ కి పర్సనల్ గా ఒక్కొక్క వ్యక్తి గురించి తెలియదు. కానీ మరి ముఖ్యంగా ఏంటంటే యెహోవా మన అంతరంగంలో తెలిసిన వ్యక్తి, అంటే మనం
మన ఆలోచన విధానం ఏంటి, మన ఇదేంటి. ఎందుకంటే మనము తల్లి గర్భము ధరించక ముందు నుండి, గర్భము ధరించిన దగ్గర నుంచి మన లైఫ్ ని మనం ఎలా ఉంటాము, ఎలా ఏం చేస్తాము, మన ఆలోచన విధానం ఏంటి, మన నడవడికి ఏంటి అన్నది తెలిసిన ఒకే ఒక వ్యక్తి దేవుడు అన్నమాట. కాబట్టి మనం చేసే ప్రతి విషయంలో కూడా మనల్ని ఎవరు చూడట్లేదు, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మనల్ని ఎవరు వాచ్ చేయట్లేదు. అంటే మన ఆలోచన విధానం నేనే ఇలా డిఫరెంట్ గా ఆలోచిస్తాను, నా ఆలోచన ఇది నా సొంత ఆలోచన అనే ఒక భావనను విడిచిపెట్టండి. ఎందుకంటే మన ఆలోచన విధానం మనకంటే ముందు ఎరిగిన వాడు ఆయన. కాబట్టి ఇవాళ బ్రదర్ చెప్పిన వాక్యంలో మనం చేసే ప్రతి పని మనల్ని ఎవరు చూడట్లేదు, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనుకోవద్దు. దయచేసి మనల్ని ఒకళ్ళు వాచ్ చేస్తున్నారు. అంటే వాచ్ చేయడం అంటే మనల్ని నడిపిస్తున్న దేవుడు, మనల్ని ప్రతి విషయంలోనూ మనల్ని గైడ్ చేస్తున్న దేవుడు ఉన్నారు. కాబట్టి దేవునితో మనం బాగా ఇంకా శక్తివంతంగా దేవుడితో మింగిలయ్యి, దేవుడు మన యందున్న ప్రణాళికలు, మనకు ప్రణాళిక ప్రకారమే మనం భూమి మీదకి వచ్చాం. ఆ ప్రణాళిక ఏదో తెలుసుకొని ఆ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళాలని ఈ చిన్న వాక్యాన్ని ఇంకా 1-2 సార్లు బాగా ఎలాబరేట్ చేసుకొని మనసులో పెట్టుకొని ఉంటే మనం ఇంకా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంటుందని చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ వందనాలు. దేవుడు ఏ విధంగా మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడో, ఏ విధంగా చేయటం వలన అంటే మనకి ఏ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు నా ప్రజలు అనే విధంగా ఆయన మనకు తెలియజేశారు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని యోహాను 4:24 రాసింది. ఆయన ఆత్మ కదా, ఆత్మ పూర్వకంగా మనం జీవించటం వల్లనే మనం ఆయన వెంబడించాలి అనే విధంగా మనం అనుకుంటున్నాం. అంటే మన ఆత్మని ఆయన ఆత్మీయంగా ఉండటం వల్ల, స్పిరిచువల్ గా ఉండటం వల్ల ఆయన ఆరాధించడానికే మన ఆత్మని ఆయన వాడుకుంటాడు అనే విధంగా మనం అనుకుంటున్నాం. కానీ మన శరీరాన్ని కూడా ఆయన మనం వినియోగించడానికి, అంటే వేరే చాలా ఆత్మలు, నశించిపోతున్న ఆత్మలు రక్షించడానికి మన శరీరాన్ని కూడా పంపించి తెలియని సత్యాలను కూడా తెలియజేయమని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. ఇంకోటి ఏంటంటే, దేవుణ్ణి నువ్వు నమ్ముచున్నావాక అది మనం వేసుకునే క్వశ్చన్. కాకపోతే దేవుడు మన మీద వేసిన ప్రశ్న ఏంటంటే, నిన్ను దేవుడు నమ్ముచున్నాడా? దేవుడు నమ్ముచున్నాడు అనేది చాలా పెద్ద ప్రశ్న అండి. మనం ఎటువంటి స్థితిలో ఉంటున్నాం, నీ స్థితిగతి ఎలా ఉంది? మనం ప్రతి దాన్ని కూడా ఆయన వెంబడించేటప్పుడు కూడా మన అనారోగ్యంగా ఉన్నప్పుడు స్వస్థత గురించే మనం ఆయన నుంచి మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను గురించి ఏమనుకుంటున్నారు, నీ యొక్క స్థితిగతి ఏంటి, నీ యొక్క కుటుంబ జీవితం ఏంటి, నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనే విధంగా మనం ఆయన మనల్ని అంటే ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్న మనం ఏ విధంగా లోబడుతున్నాం, ఆ ప్రశ్న మనం ఆయన వేసినప్పుడు ఆయన మనసు కూడా ఎంత నొచ్చుకొని ఉంటది, మన స్థితిగతి కూడా ఏ విధంగా ఉండబట్టి ఆయన మనల్ని అంత ఇదిగా ప్రశ్నించాడు అనే విధంగా ఆయన ఆ ప్రశ్న ద్వారా మన హృదయాలను కదిలించినట్టుగా తెలియజేశారు. ఇంకోటి యాకోబు 2:17 ఇంకోటి వివరించారు. ఆయన ఆత్మ విశ్వాసం ద్వారా ఆయన వెంబడించాలి అని వేశాడు. విశ్వాసం ద్వారా వల్లనే కాదు, విశ్వాసం వలన క్రియలు కూడా వ్యర్థమే, అదే మృతమే అనే విధంగా ఆ వాక్యంలో తెలియజేశారు. యాకోబు 2:17 ఆ విశ్వాసం ద్వారా వెంబడించడం కూడా అది వ్యర్థమే, అంటే మృతమే అన్నట్టుగా తెలియజేశాడు. ఆ క్రియ ఏదనగా మన నుంచి ఆయన ఏమైనా ఆశిస్తున్నాడో ఆ యొక్క క్రియను మనం చేయటమే ఆ క్రియ చేయటం ద్వారా కూడా ఆయన వెంబడించేవారుగా ఉంటామని నేను తెలుసుకున్నాను బ్రదర్. థ్యాంక్ యూ. క్లియర్ గా చెప్పబడింది యోహాను సువార్త 2:23, 24, 25 మన విశ్వాసం
మనకి ఎంత ఉన్నా సరే, యేసు నామాన్ని బట్టి ఉన్న విశ్వాసం ఎంత ఉన్నా సరే, యేసుకి మన మీద ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం ఉన్నది అనేది ముఖ్యం. మనం దేవుని దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది మన పర్సనల్ విషయాలు. కానీ దేవుడు మన దగ్గర నుంచి వేరే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో ఆయన ఎక్స్పెక్ట్ చేసింది అదే చాలా ముఖ్యమైనది. ప్రయారిటీ, మనం ఇవ్వాల్సిన ప్రయారిటీ మన సొంత పనులు, సొంత ఉద్దేశాలు, లేకపోతే మన సొంత ప్రయత్నాలు, సొంత ఫ్యామిలీ అని ఇవి కాదు. మొదట మనం ఇవ్వాల్సిన ప్రయారిటీ దేనికంటే యేసు చిత్తం. ఆయన యొక్క హృదయాన్ని తెలుసుకోగలిగిన వారిగా ఉన్నాం. ఎందుకంటే ఆయనకి మన హృదయం క్లియర్ గా తెలుసు. మన అందరి హృదయాలు ఆల్రెడీ తెలుసుకుని ఆయన ఉన్నారు. మనమే ఆయన హృదయాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాం. మనం ఎక్కడ ఆగిపోయామంటే, యేసు అంటే విశ్వాసం ఉంది, యేసు వల్ల మాకు చాలా ప్రయోజనాలు జరిగినాయి, యేసు మాకు అది చేశారు, ఇది చేశారు, అక్కడితోనే ఆగిపోయాం. కానీ యేసు హృదయం ఏంటి అనేది క్లియర్ గా తెలియపరచబడింది. ఇందాక చెప్పారు కదా, ఒక ప్రియురాలు తన ప్రియుడికి ఒక రోజ్ ఫ్లవర్ ఇద్దామని ట్రైన్ ఎక్కుదాం అనుకుంది. ఆ ట్రైన్ మిస్ అయింది. ఈవినింగ్ మళ్ళీ వచ్చేటప్పుడు ఇద్దాం అనుకునేసరికి ఆ రోజ్ ఫ్లవర్ కున్న మొత్తం అన్ని రాలిపోయాయి. సో ఎక్కి అదే ఫ్లవర్ ఇవ్వడానికి ఇచ్చింది. ఆ ప్రియుడు ఏం చేశాడంటే యాక్సెప్ట్ చేశాడు. అతను ఏం చూశాడు, ఆ రోజు వాడిపోయిన రోజు లేదా అది చూడలేదు, ఆ ప్రేస్ యొక్క హృదయాన్ని చూశాడు. యేసు కూడా అంతే, మనల్ని ప్రేమిస్తున్నాడు చాలా బాగా. అసలు ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు అనేది మనం వర్ణించుకోలేం. బట్ ఆయన ఎప్పుడు ఏం చూస్తున్నాడంటే మన హృదయాన్ని, తిరిగి మనం ఏ విధంగా ఉంటున్నాం ఆయనతో అనేది. అది చాలా ముఖ్యమైనది. యేసు హృదయాన్ని తెలుసుకుని జీవించడం అనేదే కొత్త నిబంధన జీవితం. అలాంటి జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మనం దేవుణ్ణి నమ్ముతాము, ఆయన విశ్వసిస్తాము, దేవుడు అద్భుతాలు చేస్తే ఎంత మట్టికి మనం ప్రభు అది ఇది అని అడుగుతాం కాదు. కానీ దేవుడు మనల్ని నమ్మి మరి మన ద్వారా తన చిత్తం నెరవేర్చడానికి ఆయన మనల్ని నమ్మే స్థితిలో ఉన్నానా లేదా అని మరి ఎప్పుడు మనం ప్రభు దగ్గర నుంచి ప్రభు అది ఇది ఇచ్చేయని కాదు. కానీ నేను ఏ విధంగా దేవునికి ఉపయోగపడగలను, దేవుడు మరి నా కోసం ఎంతో ఆయన ప్రాణం ఇచ్చాడు, మరి ఈ లోకానికి వచ్చి చేశాడు, మరి ఆయన ఇంత నా కొరకు చేసిన దేవుడికి ఇంకా నేను ఆయన దగ్గర నుంచి పొందుకోవడం కాదు, కానీ మరి ఆయనకి నేను ఏ విధంగా ఉపయోగపడగలను, ఆయన చిత్తాన్ని నెరవేర్చే విధంగా మరి నేను ఆయనకు ఆయన నమ్మే స్థితిలో నేను ఉన్నానా లేరా అని పరిశీలన చేసుకుని ఆయనకు ఉపయోగపడే విధంగా ఉండాలి మనం ప్రతి విషయంలో.